మా ఎంట్రీ మంచు మనోజ్ వచ్చింది. ఆయన టేజర్ వచ్చింది ఒకటి సెపరేట్ గా. ఆయన సపరేట్ గా వచ్చింది. అసలు అది సర్ప్రైజ్. అది సర్ప్రైజ్, చాలా పెద్ద సర్ప్రైజ్ అది. మనోజ్ అన్న చూస్తుంటే అసలు కళ్ళు చాలట్లేదు భయ, కళ్ళు చాలట్లేదు. విజువల్ అదిరిపోయింది రా షాట్. ఆ షాట్ బాగుంది, బాగా చాలా బాగుంది అది. రే ఎంత రియలిస్టిక్ వచ్చింది మాయా. అదే కదా, ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే, ఇదిరా గ్రాఫిక్స్ అంటే. ఎవరు అసలు రాముడు క్యారెక్టర్ ఎవరు? సో హాయ్ గైస్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడి, ఇంటరాక్షన్ అయ్యి, రియాక్షన్స్ చేసి. సో మిరాయ్ ట్రైలర్ ఎవరిదో తెలుసు కదా, తేజ సజ్జా అండ్ మనోజ్ గారు. మిరాయ్ ట్రైలర్ చూసి రియాక్ట్ అయిపోయి దాని తర్వాత దాని గురించి కొద్దిగా మాట్లాడుకొని కొద్దిగా ఫనీగా వెళ్ళిపోదాం. సో గైస్ తెలుసు కదా డ్రిల్ కొత్తగా ఎవరైనా వచ్చేటంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. ఈ మధ్య హైపర్ ఒకటి కొత్తగా ఒకటి వచ్చింది, అది కూడా కొట్టేస్తే బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు ఎంటర్టైన్మెంట్ పిల్ల కనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. చేశారు కదా, డన్. అరే మొన్న నువ్వు ఆ నాలెడ్జ్ పిల్ల దేవుడు పిల్ల అనిపించింది. గైస్ మేమైతే ట్రైలర్ చూడలేదు. ఇది మేము కాదనట్లా, దిస్ ఇస్ అ రికార్డెడ్ సెషన్. ఖచ్చితంగా రికార్డ్ చేసుకునే మేము ఎడిట్ చేసుకుని అవుట్పుట్ ఇస్తాం. కానీ ఇది రికార్డ్ అయ్యే టైంకి అయితే మాత్రం నిజంగా మేము చూడలేదు. కావాలంటే క్లాక్ కూడా చూపిస్తాం, 10:20 అవుతుంది నైట్ ఈరోజు. వీఆర్ డూయింగ్ దిస్ వీడియో జస్ట్ బికాస్ తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ గురించే. అండ్ ఆల్సో ఈ వరల్డ్ ఎలా ఉండబోతుంది, మిరాయ్ అనే వరల్డ్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి కొద్దిగా మాకు లైక్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సొల్లు ఆపుతా మొదలు పెడతా, స్టార్ట్ చేసాం గైస్. మధ్యలో ఆపుతాను, మళ్ళీ చెప్తున్నా, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. ఆపకపోతే వీడియో మొత్తం అయిపోతుంది. అరే నీకు విషయం తెలుసా, ఆ స్టంట్స్, ట్రైన్ మీద స్టంట్స్ ఉన్నాయి కదా, అవి రియలేనంట. తేజ సజ్జా చెప్పాడు అవి రియలేనండి. చాలా మంది విఎఫ్ఎక్స్ అనుకుంటున్నారు, రియల్ గానే షూట్ చేసి ఆడుతున్నారు. ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. ఏంటి మంచు మనోజ్ ఏంటి కామెడీసి. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. బాగుంటది రాజు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్ని అప్పే. బాడీ లాంగ్వేజ్ ఎవరు చెప్పు. లేదు తేజ సజ్జా మార్క్ ఆల్రెడీ ఉంది. ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్. వాళ్ళు ఇల్లు అని అనుకునే కంటే తేజ సజ్జానే అందాం మనం కూడా. ఓకే, ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడ్డా. పోనీటైల్ బాగుంది కదరా. అసలు ఏం జరిగింది? మా ఎంట్రీ నక్షత్రం మొత్తం స్వాడ్ లోనే ఉంటుందిరా. అరే ఆ డైలాగ్ వింటుంటే నాకు ఎలాగుంది తెలుసా, ఆ వైబ్. డైలాగ్ వర్షన్ కూడా అలాగే ఉంది. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం. కేజీఎఫ్ ఎలివేషన్ చెప్తున్నారు. సేమ్ డబ్బింగ్ అనుకుంటా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకుంటా. శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టి పక్ష, గరుడు పక్ష, గరుడ అదే అనుకుంటున్నా. శ్రీరాముడు అన్నారు కాబట్టి గరుడు పక్ష ఉంటుంది మాక్సిమం. ఆయుధం నేను చేయగలనని చూడని లోకం నమ్మింది, నాతో లేని నా తల్లి నమ్మింది. మదర్ క్యారెక్టర్ చేసిందా? ఇక నేను నమ్మటమే మిగిలింది. విజువల్ అదిరిపోయింది రా షాట్. ఆ షాట్ బాగుంది, నమ్మటమే మిగిలింది. బాగా చాలా బాగుంది అది. రే ఎంత రియలిస్టిక్ వచ్చింది మాయా. అదే కదా,
ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే, ఇదిరా గ్రాఫిక్స్ అంటే. అహం రణసిద్ధం. చైత్రయ బా 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 బా. భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇగోరా ఈ సీక్వెన్స్ అన్నాను నేను. అర్థమైంది. ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. నైస్. బాబా మాకు గూస్ బంప్స్ వస్తారేరా. అదే కదా, నిజంగా చాలా బాగుంది. వీక్స్ ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఇక్కడ ఏదో గట్టి ఎలివేషన్ వస్తుందిరా. అదే బా బా బా. ఎవరు అసలు రాముడు క్యారెక్టర్ ఎవరు? ఎవ్వరు చూపించలే కానీ నెక్స్ట్ లెవెల్. తుల్ల కొడిసాడ్రా. చెత్త కొడిసాడ్రా మాయ. నైస్. అరే హైలైట్ ఏంటంటే బీజిఎం. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ షార్ట్ ఏంట్రా షార్ట్ మాయా ఇది చూడు. నాకు ఏ సినిమాకైనా ట్రైలర్ ఆర్ టీజర్ నుండి వీటి నుండి ట్రైలర్ ఆర్ ప్రీ లుక్స్ మోషన్ పోస్టర్ ఇవి దే ఆర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అవును. ఇప్పుడున్న జనరేషన్ అవును థియేటర్ తీసుకురావాలంటే మెయిన్ ఇవే. ఓపెన్ గా చెప్తున్నా. నాకు సలార్కి ఇచ్చినంత ట్రైలర్ ఇంపాక్ట్ తర్వాత ఇంకేది నేను జస్ట్ సినిమా అంటే నాకు నచ్చి ఈ డైరెక్టర్ దా లేకపోతే ఈ హీరోదా ఓకే వెళ్దామని వెళ్ళాను తప్ప నాకు ట్రైలర్ అంత పుల్ చేసినట్టు ఏవి అనిపించలే. మళ్ళీ నాకు ఇప్పుడు మిరాయి కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఒకటి ఆ షార్ట్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ వచ్చే డైలాగు ప్రతి ఒక్క క్యారెక్టర్ నుండి అసలు స్టోరీ ఎటువైపు వెళ్ళబోతుంది, ఎవరు ప్రొటాగనిస్ట్ ఎవరు యాంటాగనిస్ట్ చాలా క్లియర్ గా ఉంది. అసలు స్టోరీ ఏంటి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు ఈ మూవీ నుండి అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంత బాగుంది. బీజిఎం అయితే చెతక్కొట్టాడు అసలు కరెక్ట్ గా. అసలు మనోజాన్ని ఎలాగున్నాడు రా బాబు. చూడే అంటే నాకు ఖచ్చితంగా నేను ఇది మనోజానే అనుకుంటున్నాను. మనోజే ఫుల్ గా అప్పటి వరకు ఘోరమైన తపస్సు చేసి ఇప్పుడే విముక్తి పొంది ఏదో ఒక ఏమంటారు ఒక అజెండాతో ఇన్ఫినిటీ వార్ చూసావా? ఇన్ఫినిటీ వార్ లో థానోస్ కూడా వస్తాడు చూసావా? ఆ ఖచ్చితంగా వస్తున్నాడేమో అనిపించిందిరా. ఇది ఆల్మోస్ట్ లైక్ 3 అయిపోయిందా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి? కంప్లీట్ 3 అనుకో. ఫస్ట్ ఒక టేజర్ వచ్చింది చూసావా? జస్ట్ అంటే ఓన్లీ తేజస్ బుక్స్ కోసం చెప్తాడు. బుక్స్ తర్వాత మంచు మనోజ్ యాజ్ వచ్చింది. ఆయన టేజర్ వచ్చింది ఒకటి సెపరేట్ గా. ఆయన సెపరేట్ గా వచ్చింది. అసలు అది సర్ప్రైజ్. అది సర్ప్రైజ్, చాలా సర్ప్రైజ్. అది మనోజ్ అన్న చూస్తుంటే అసలు కళ్ళు చాలట్లేదు నిజంగానే. అంటే ఇదైతే మాత్రం ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ కమ్బ్యాక్ ఫిల్మ్ లాగే ఉండాలి. ఇది నాకైతే అలాగే అనిపిస్తుంది. డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ ఘట్టమనేని. ఆయన సినిమాలు ఎందుకు చూసాడు తెలుసా? ఈగల్ చూసా అలాగుంటారా? ఈగల్ అరే ఈగల్ మూవీ చాలా మంది బాగుంది అన్నారు. నేను చూసాను కానీ రిజిస్టర్ అయ్యేంత లేదు సినిమాలో. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటున్నా అంతే. అది ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నాకు అంటే రవితేజ మూవీస్ లో ఈ మధ్య కాలంలో ఈగల్ నాకు బాగా రిజిస్టర్ అయ్యింది. బాగుంటది సినిమా, చాలా బాగుంటది. మూవీస్ యాజ్ డైరెక్టర్ అని కొట్టరా. ఓకే. ప్రేమ ఇష్క కాదల్ సినిమాటోగ్రాఫర్. ఇగో సూర్య వర్సెస్ సూర్య డైరెక్టర్. ఇగో మళ్ళీ కార్తికేయ చూసావా? మిగిలినాటికి అన్నిటికి నాకు తెలిసి సినిమాటోగ్రాఫర్ అనుకుంటారా మాక్సిమం. డిస్కో రాజా ఇవన్నీ సినిమాటోగ్రాఫరే. అందుకేనరా ఇక్కడ అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది. అయితే ఎగ్జాక్ట్లీ డిఓపి తనే డైరెక్టర్ తనే అవడం వల్ల షార్ట్స్ కొంచెం ఎలా తీయాలి అని ఒక ఆల్రెడీ ప్రీ విజువల్ లో ఉంటది కదా. అవును 9 బుక్స్ కాబట్టి మరి దానికి ఒక్కొక్కటి మరి ఏమైనా చేస్తారో ఏంటో, లేకపోతే ఎందులోనే మొత్తం చూపిస్తారో. లేదు ఖచ్చితంగా
ఖచ్చితంగా ఉంటుంది మాయా. పార్ట్ 2 సీక్వెల్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఇవన్నీ ఇప్పుడు ఇంకో ఈ స్టంట్స్ అన్నీని మనోడు అన్ని రియల్గా చేసినవే. అది నమ్మట్లేదనే ట్రైనింగ్ మళ్ళీ ఆ విజువల్స్ రిలీజ్ చేశారా. బీటీఎస్ ఇక్కడ ఎలివేషన్ తాత ఏమో ఇప్పుడు Lens తో- జగపతి బాబు అయిపోయాడు అనమాట. రోల్ నుంచి ఇప్పుడు ఎలివేషన్ తాత రోల్కి వచ్చాడు తేజ సత్య. కానీ మధ్యలో ఒక సినిమా తీసేయచ్చు మనోడు కావాలంటే. లేదే, ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ వెళ్ళడం కూడా బానే ఉంది కదా. కంప్లీట్ Better దీనికే కదా. కంప్లీట్ దీనికే పెట్టాడు. ఇప్పుడు హనుమాన్ అయిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ ఫిలిం అంటే అదే ఏమంటారు అంటే దాన్ని, అదేదో జాన్రా అంటారు కదా, సోషియో ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ మూవీస్ ఈ రెండు కూడా. నాకు తెలిసి ఇది వర్కౌట్ అవుతుంది అండ్ ఆల్సో జనాల్ని పుల్ చేసేటట్టే ఉంది, ప్రామిసింగ్ గానే ఉంది. అందులో ఆ ట్రైలర్ హైప్ ఇంకెక్కడ ఇచ్చాడు అనుకుంటున్నావు? ఇక్కడ ఇచ్చాడు మాయా. నీ శక్తితో పాటు నీకు సాయం బీజియం లెగిస్తుంది చూడు. పా అరే సోను సూదులా కనిపించాడు రా నాకు సడన్ గా, ఆ కళ్ళు ఆ ఫ్లాష్ లో చూసేటప్పటికి. అది సేమ్ మన హనుమాన్ సినిమాలో చేసినట్టు చేస్తారు చూడు. చూపించాలంటావా? చూపించరు అంటే నాకేమనిపిస్తుంది అంటే చూపించకపోవడమే బెటర్ అనిపిస్తుంది. చూపిస్తే ఇది సొట్ట అది లొట్ట లావడం అన్ని చెప్తారు జనాలు. కల్కితో బాగా రిజిస్టర్ చేశాడు నాగేశ్వన్, బాగా రిజిస్టర్, ఎందుకంటే కృష్ణుడు చూపించలేదు. కృష్ణుడు చూపించలే ఇక్కడ హనుమాన్ సినిమాలో, హనుమాన్ చూపించలే. సో దానివల్ల ఏంటంటే ఎవడ ఇమాజినేషన్ కాడ పెట్టుకుని ఓకే ఇలా ఉంటాడేమో, అయితే ఇలా ఉంటదేమో అని ఒక జడ్జ్మెంట్ లోకి వెళ్ళిపోయి చూపిస్తే అదో తలనొప్పి. ఓన్లే సెప్టెంబర్ నెలలో మనకి ఒక అంటే కొద్దిగా వెళ్ళాలి మనం థియేటర్లకి అని అనిపించేటట్టు ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అది మిరాయ్ అయ్యింది. ఇంకొక సినిమా కూడా ఉంది సెప్టెంబర్ లో, దుల్ల కూడా దోమేసేస్తా, థియేటర్ చిరిగిపోతాయి. దానికోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము. 25వ తారీఖున అనుకుంటాను కదా. అరే ఇంతకు దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎవడరా? హనుమాన్కి ఈయనేంట్రా ఇది అదిగా ఆ shot షాట్ చూస్తే ఏంద్రా అర్థమవుతుందా? అసలా, ఆ డీటెయిలింగ్ ఏంట్రా, ఆ ఫెదర్ డీటెయిలింగ్ చూడరా మాయా. అదే కదా, ఇది కూడా చూసావు ఆ సీక్వెన్స్, ఇది ఎక్కడదనుకున్న స్టార్టింగ్ లో ఇలా పెట్టుకొని ఉన్నాడు కదా, ఇలాగేదో అవునరా, ఆ సీక్వెన్స్ నుండి కనెక్ట్ అయ్యింది అది. సేమ్ సింబలా అదిగో అదే ఇక్కడ నుండే వచ్చింది, సేమ్ అలాగే ఉంది ఆ హ్యాండ్ కూడా, ఇక్కడ కూడా సేమ్. సినిమా అంతా అడ్వెంచర్ మూడ్ లోనే ఉంటది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. లైక్ కార్తికేయ 2 లాగా. ఒక ఇప్పుడు చూడు కార్తికేయ 2లో కృష్ణుడు పాదం కింద పాదానికి ఉండే కడియం కోసం ఎతుకుతాడు కదా, అడ్వెంచర్ అంతా. అవును అవును, సినిమా అంతా అదే ఉంటది. నాకు తెలిసి ఇందులో కూడా అలాగా ఏదో ఒక దానికోసం అని ఉంటది అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ మన్యోజన్కి బ్లాక్ ఫార్డ్ దొరికిసింది, ఈజ్ రూలింగ్ ద వరల్డ్ అన్నట్టుంది. హీ వాజ్ అబౌట్ టు గెట్ హిస్ పవర్ తేజ సజ్జకి. ఆ వేటలోకి వెళ్ళి అక్కడి నుండి వెళ్ళి ఈయన పవర్ తెచ్చుకొని కొద్దిగా ఫైట్లు చేజులు ఇలా ఉంటదని అనుకుంటున్నాను నేను. ఏదైనా సరే ఆ బుక్స్ ఇలాంటి వాడికి దొరకకూడదని తేజ సజ్జ. ఎగ్జాక్ట్లీ, ఏదైనా సరే స్టోరీ ఎలా ఉన్నా సరే ట్రైలర్ తో హైప్ ఎక్కిచ్చారు. ఖచ్చితంగా సెప్టెంబర్ 12th మేము వెళ్తాం, మీరు వెళ్ళండి, చూడండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. సినిమా పెద్దగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు కొన్ని సార్లు అరుదుగా వస్తాయి. వీ హ్యావ్ టు లీన్ టువర్డ్స్ దట్. అండ్ ఆల్సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసి మాతో పాటు మా ఈ రియాక్షన్ నచ్చి మేము చెప్పింది కూడా మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అలాగే షేర్ ఖచ్చితంగా చేయాలి. మా రియాక్షన్స్ ఎలా ఉన్నాయో, మీకు ఏం నచ్చిందో ఈ వీడియోలో, ఏం నచ్చిందో, ఏ పాయింట్ నచ్చిందో, ఎక్కడ నచ్చిందో డీటెయిల్ గా ట్రైలర్ చూసి మీకేమనిపించిందో కామెంట్ పడేయండి చాలు. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాం. హైప్ బటన్ మాత్రం మర్చిపోకండి, కొట్టండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు Tabakanex.